శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మకర రాశి వారికి జనవరి నెల మాస ఫలితాలు పరిశీలిద్దాం. మరి ఎప్పుడైనా మనం నెల ఫలితాలు పరిశీలించినప్పుడు ప్రధాన గ్రహాలు అంటే కొంత వేగంగా సంచరించే గ్రహాలు రవి, కుజ, శుక్ర, బుధ, వీటిని ప్రధానంగా తీసుకొని మనం ఫలితాలు తెలుసుకోవడం జరుగుతుంది. అయితే ఈ మకర రాశి వారికి ఈ నెల ప్రారంభం నుంచి 15వ తారీఖు వరకు కూడా ఈ 4 గ్రహాలు కూడా 12వ స్థానంలో సంచరిస్తున్నాయి. 12వ స్థానం అన్నది వ్యయస్థానం, అంటే ఖర్చులు, మన నుంచి బయటికి వెళ్ళిపోయే నష్టాలన్నీ కూడా 12వ స్థానం నుంచి తెలుసుకోవచ్చు. అలాగే హాస్పిటలైజేషను, అలాగే విదేశ ప్రయాణాలు, ఇతరుల మీద ఆధారపడి రావడం, అలాగే మనం వేరే వాళ్ళకి ఆశ్రయం ఇచ్చి వాళ్ళని పెంచి పోషించడం, ఇవన్నీ కామన్గా నడుస్తూ ఉంటాయి. బట్ ఏదైనా ఖర్చు, లాసు జరుగుతూ ఉంటుంది. ఇందులో ప్రధానంగా మనకి కుజుడు చతుర్థ లాభాధిపతిగా 12వ స్థాన సంచారం, అంటే స్థిరాస్తి నష్టం జరిగే అవకాశం ఉన్నది. తల్లిగారికి అనారోగ్య సమస్యలు వచ్చే సూచనలు ఉన్నాయి. వాహనాలు అటువంటి ఏమైనా ఉంటే ఇబ్బంది పెట్టడం, రిపేరీకి రావడం జరుగుతూ ఉంటుంది. ఇదే సమయంలో రుణాలు తీర్చవలసి ఉంటుంది. అంటే ఎవరికన్నా మనం ప్రతీ నెల చెల్లించవలసింది కామన్గా ఉంటే, ఏదైనా ఇంటి మీద తెచ్చినటువంటి అప్పు, ఏదైనా వైద్యం కోసం తెచ్చినప్పుడు ఇబ్బంది పెడుతూ ఉంటుంది. సడన్గా తప్పనిసరి పరిస్థితుల్లో ఏదో ఒక స్థిరాస్తి అయినా అమ్మి ఆ అప్పు బలవంతంగా అయినా తీర్చవలసి ఉంటుంది. ఇది కుజుడు వ్యయ స్థానంలో ఉన్నప్పుడు ఆస్తి నష్టం, అన్నదమ్ముల వల్ల నష్టం, అలాగే సెల్ఫ్ మిస్టేక్స్ వల్ల నష్టపోయే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో హాస్పిటల్ను దర్శించవచ్చు. ఇక రవి అష్టమాధిపతిగా రవి వ్యయ స్థానంలో ఉండడం వలన ప్రభుత్వానికి చెల్లించవలసినటువంటి ట్యాక్సులు, పన్నులు వగైరా వగైరా చెల్లించడం, అలాగే మనం ప్రతీ నెల పెద్దవారికి జీవనోపాధికి కానీ వాళ్ళ యొక్క ఖర్చులకు కానీ ఇవ్వాల్సినటువంటి ధనం, వైద్యుల్ని సంప్రదించడం, కొన్ని మన యొక్క ప్రెస్టేజ్ నిలుపుకోవడానికి కొన్ని అనవసర ఖర్చులు, ఎంటర్టైన్మెంట్ సంబంధించినవి, వైద్యానికి సంబంధించినవి జరుగుతూ ఉంటాయి. ఇక శుక్రుడు మరి యోగకారకుడు దశమాధిపతిగా వ్యయ స్థానంలో ఉండడం వలన వ్యాపారాన్ని అభివృద్ధి చేయడానికి పెట్టుబడి పెట్టడం, కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకి మన ఎంటర్టైన్మెంట్ కొరకు, విందు వినోదాల కొరకు, వాహనాల రిపేర్ కొరకు ఖర్చు పెట్టవలసి ఉంటుంది. అలాగే కొన్ని రహస్యంగా కొన్ని బలహీనతలకి కొంత ధనాన్ని రహస్యంగా ఖర్చు పెట్టడం కానీ, ఎవరికన్నా బహుమతిగా ఇవ్వడం కానీ, ఇలాగ ఫ్రెండ్స్కి వాళ్ళకి కొంతవరకు విలువైన వస్తువులు అవి డొనేట్ చేయడం, ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇక బుధుడు 12వ స్థానానికి రావడం వల్ల అది పిల్లల యొక్క చదువుకి, విద్యార్థుల చదువుకి, వ్యక్తిగతంగా కంప్యూటర్లు వగైరా వగైరా వ్యాపార సంబంధించినటువంటి అవసరాలకి యంత్రాలు లాంటివి కొనడం, ఈ బుక్స్ లాంటివి కొత్తవి పెట్టడం, కంప్యూటర్లు, ఏదన్నా మొత్తం మీద 15వ తారీఖు వరకు మీ దగ్గర ఉన్నటువంటి ప్రతి పైసా కూడా ఖర్చు అయ్యే విధంగా ఉంటుంది. తప్పనిసరి పరిస్థితుల్లో కొంత రుణం కూడా చేయడం జరుగుతూ ఉంటుంది. అయితే అనూహ్యంగా ఈ ఫలితాలన్నీ కూడా జనవరి 15 నుంచి మారిపోతాయి. కుజుడు రావడం వల్ల లాభాధిపతిగా, చతుర్థాధిపతిగా రాశిలోకి రావడం వల్ల భూములు, స్థిరాస్తుల ద్వారా ఆదాయం పెరుగుతుంది. స్థిరాస్తి మీద ఇతరుల చేతిలో ఉన్నటువంటి స్థిరాస్తి మీ చేతికి వస్తుంది. అన్నదమ్ములు సహకరిస్తారు, రక్త సంబంధీకులు సహకరిస్తారు. మీ యొక్క సొంత ప్రయత్నంతో రియల్ ఎస్టేట్ ద్వారా కానీ, ఉద్యోగం ద్వారా కానీ, ఏదైనా సెటిల్మెంట్ ద్వారా కానీ ఆదాయం లభిస్తుంది. అలాగే రవి 15 తర్వాత ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలంగా ఉంటాయి. ఆకస్మిక ధనలాభం లాంటిది వస్తుంది. ఏమైనా ఫండ్స్ లాంటివి రిటర్న్ రావడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అదనంగా చెల్లించినవి మన చేతికి రావడం జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత ఏంటంటే శుక్రుడు రాశిలో ప్రవేశించడం వల్ల యోగకారకుడుగా కొంత మిమ్మల్ని మీరు కొన్ని కొత్త వస్త్రాలు కొనుక్కోవడం కానీ, బంగారు ఆభరణాలు, స్త్రీల నుంచి సౌఖ్యం లభిస్తూ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా కొంతవరకు ఎవరికైనా విలువైన బహుమతులు ఇవ్వడం, కొంత కొత్త వాహనాలు
కొత్త సౌకర్యాలు, కొత్త ఫోన్లు లాంటివి వాడడం జరుగుతూ ఉంటుంది. అంటే మీ ఇమేజ్ పెంచుకునే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. అలాగే కొన్ని విలువైన బహుమతులు స్త్రీల నుంచి మీకు రావడం జరుగుతూ ఉంటుంది. సో బుధుడు కూడా రావడం వలన కొంతవరకు వ్యాపార అవకాశాలు ఇవన్నీ ఆటోమేటిక్గా ఉంటాయి. బట్ ఏదైనా మొదటి 15 రోజుల నుంచి ఉన్నటువంటి సమస్యలు నెమ్మదిగా జనవరి 15 తర్వాత సంపూర్ణంగా రావడం జరుగుతుంది. అయితే ఆర్థిక సంబంధించిన విషయాల్లో మాత్రం మనీ జాగ్రత్తగా ప్లాన్ చేసుకోకపోతే డెఫిసిట్లో పడవలసి ఉంటుంది. వ్యక్తిగతంగా మీ యొక్క వ్యక్తిగత ఆరోగ్యం కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. అది స్త్రీల విషయంలో మరింత ఎక్కువ ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఈ సమయంలో మీరు తప్పనిసరిగా శుక్రగ్రహ అనుగ్రహం కోసం మరి శ్రీ సూక్త పారాయణ, కనకదార స్తోత్ర పారాయణ, విష్ణు సహస్రనామం నామంతో పాటు లక్ష్మీ అష్టోత్తర పారాయణ చేసుకోవడం వల్ల శుక్రగ్రహం అభివృద్ధి చెందడం జరుగుతుంటుంది. అలాగే అష్టమాధిపతిగా ఉన్నటువంటి రవి రాశిలో ఉన్నప్పుడు చాలా చికాకు పెడతా ఉంటుంది. ఏ పని కూడా సరిగ్గా చేయబుద్దేదు, అనవసరంగా యాంగ్జైటీకి కోపానికి గురవుతుంటారు. సూర్యభగవాన్ని ఆరాధించుకునే విషయంలో ఆదివారం రోజు సూర్యభగవానికి విధి విధానంగా సూర్య నమస్కారం సమర్పించి ఆదిత్య ఉదయ పారాయణ చేసుకుంటూ మరి ఆదివారం నియమంగా ఉండడం వల్ల రవిగ్రహ అనుగ్రహం కూడా మీకు కలిగే అవకాశం ఉంటుంది. జనవరి నెలలో ప్రధానంగా ఏంటంటే మనకి కొన్ని ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ డేస్ రావడం జరుగుతూ ఉంటుంది. ఆ డేస్లో ఆ విధి విధానంగా ఆ కార్యక్రమాలు పూర్తి చేసుకుంటే జీవితంలో కొన్ని మలుపులు రావడం జరుగుతుంటుంది. ప్రధానంగా మనకి ఈ డిసెంబర్ 30వ తారీఖున మరి ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం అన్నది జరుగుతూ ఉంటుంది. అంటే ఇది మామూలు విషయం అయితే కాదు. సాక్షాత్తు వైకుంఠంలో ఉన్నటువంటి మహావిష్ణువుని సందర్శించినంత పుణ్యఫలం దక్కుతూ ఉంటుంది. ఎవరైతే తీవ్రమైనటువంటి ఆర్థిక సమస్యలతో బాధపడుతుంటారో వాళ్ళు ఈ డిసెంబర్ 30వ తారీఖున ఈ ముక్కోటి ఏకాదశి నాడు మరి ఉత్తర ద్వారం గుండా ఆ విష్ణుమూర్తి వెంకటేశ్వర స్వామిని దర్శించడం వల్ల మీకున్నటువంటి సమస్త ఈతి బాధలు, ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. వీలైతే ఆ రోజు చాలా పవిత్రంగా ఉంటూ విష్ణు సహస్రనామాన్ని కానీ గోవిందనామాలను కానీ వినటం ద్వారా మీ జీవితాన్ని ధన్యం చేసుకోవచ్చు. అలాగే జనవరి 31 అంటే ఇది డిసెంబర్ 30, జనవరి 31న శని త్రయోదశి రాబోతుంది. ఆ రోజు విధి విధానంగా శని భగవానుడికి తైలాభిషేకం జరిపించుకోవడం, ఎక్కువగా శివాలయంలో ఉన్నటువంటి శని భగవానుడికి తైలాభిషేకం చేసుకుంటే ఎక్కువ ఫలితం మీరు పొందుతారు. అదే రోజు అదే దేవాలయంలో ఉన్నటువంటి శివుడికి కూడా మరి అభిషేకం చేయించుకోవడం వల్ల కంప్లీట్గా ఆ శుభ ఫలితాలు మీరు పొందడం జరుగుతూ ఉంటుంది. మరీ ముఖ్యంగా జనవరి 25వ తారీఖున రథసప్తమి రాబోతుంది. ఆ రోజు మీకు ఉన్న ఆచారం ప్రకారం, మీ గ్రామ ఆచార ప్రకారం సూర్యదేవుణ్ణి మరి పాయసం తయారు చేసి నైవేద్యంగా పెట్టి పూజించడం వల్ల అనారోగ్య సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు ఈ అనారోగ్య సమస్యల నుంచి బయటపడి సంపూర్ణ ఆరోగ్యవంతులు అవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఇంకొక పూర్వకాలం ఆచరిస్తున్నటువంటి గొప్ప రెమెడీ ఏంటంటే ఈ సంక్రాంతి అయిపోయిన తర్వాత జనవరి 17వ తారీఖున ముక్కనుమ అని వస్తూ ఉంటుంది. ఆ ముక్కనుమ రోజు ఎవరు ఇల్లు కదలకుండా, ఊళ్ళకి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటారు. అంటే పూర్వకాలంలో ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఆ రోజు ఈ బొమ్మల కొలువు అంటే మీ దగ్గర ఉన్నటువంటి బొమ్మలతో ఒక అలంకారంగా స్టాండ్ లాగా ఈ బొమ్మల కొలువు అన్నది ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంటుంది. అందులో రాధాకృష్ణులు, శివపార్వతులు అనేక రకాల బొమ్మల్ని ప్రదర్శిస్తూ ఉండేవారు. ఈ బొమ్మల కొలువు మీరు ఏర్పాటు చేయడం వల్ల కానీ ఎవరన్నా ఏర్పాటు చేస్తే ఆ బొమ్మల కొలువు సందర్శించి అక్కడ వాళ్ళు ఇచ్చినటువంటి ఈ వాయినం అది స్వీకరించడం వల్ల 2 ప్రధాన సమస్యలు సాల్వ్ అవుతాయి. ఒకటేంటంటే వివాహం కాని ఆడపిల్లలు ఈ బొమ్మల కొలువు పెట్టినా దర్శించినా తొందరగా వివాహం జరుగుతుంది. అలాగే ఎవరైతే సంతానం లేక ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి సంతాన భాగ్యం కూడా కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైతే మీ గ్రామంలో, మీ పట్టణంలో ఒక్కసారి ఈ బొమ్మల కొలువుని సందర్శించి
వాళ్ళు ఇచ్చినటువంటి ఆతిథ్యాన్ని కూడా స్వీకరించడం వల్ల కొన్ని అంటే ఇవి పురాతనంగా వస్తున్నటువంటి ఆచారాలు కాలగమనంలో కలిసిపోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ చిన్న చిన్న పరిహారాలు పాటిస్తూ ప్రధానంగా ఈ జనవరి 15 నుంచే ఉత్తరాయణ పుణ్యకాలం స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఈ సమయంలో మీరు ఏదైనా ఒక దీక్ష తీసుకొని ఒక సంకల్పం చేసుకొని ఒక భగవంతుణ్ణి ఎక్కువగా ఆరాధించడం వల్ల నమ్మడం వల్ల ఆ ఫలితం కూడా మీకు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఈ ఆచారాలు వ్యవహారాలు పాటించడం ఏదైనా ఎవరిదైనా ఆంగ్ల సంవత్సరాది కొత్తగా ప్రారంభమవుతుంది. కాబట్టి కొన్ని కొత్త అలవాట్లు చేసుకుంటే జీవితంలో కొన్ని కొత్త మార్పులు రావడానికి అవకాశం ఉంటుంది. స్వస్తి.